హలో నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. వ్యవసాయం ఒక జీవన విధానం. వ్యవసాయం ఒక వృత్తి కాదు. దేశానికి రైతే వెన్నెముక. ఇట్లాంటి నినాదాలు మీరు చాలాసార్లు విని ఉంటారు. కానీ వాస్తవంగా దేశానికి అన్నం పెట్టే రైతు పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. దేశంలో ఈవేళ ఇంత ఆధునిక యుగంలోనూ రైతు పండించందే మన కంచాలలోకి తిండి వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి రైతు ఈవేళ కనీస గిట్టుబాటు ధర కోసం వీధులెక్కి నినదిస్తున్నాడు, లాఠీ దెబ్బలు తింటున్నాడు. అయినా సరే పాలకులకు ఎక్కడా కనికరం కనిపించట్లేదు. ఏడాదికి 6,000 ఇచ్చామనో 10,000 ఇచ్చామనో చెప్పే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. కానీ పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలు ఇస్తున్న పాలకులు రైతులకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఈ అంశాలను చర్చించడం కోసం ఈవేళ మన స్టూడియోలో అగ్రి కమిషన్ వైస్ చైర్మన్గా పనిచేసిన ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, ఆయన మనతో ఉన్నారు. ఆయన ఐసిఆర్ పాలక మండలి సభ్యులుగా పనిచేశారు. వీటన్నిటికి మించి వ్యవసాయం అంటే ఆయనకి ప్రేమ, అలానే అభిమానం. వ్యవసాయంలో పట్టభద్రులు, డిగ్రీ పిహెచ్డి కూడా చేసినవారు. అట్లాంటి వ్యక్తి ఒక ప్యాషన్ కొద్దీ, వ్యవసాయం మీద మమకారం కొద్దీ, రైతుల పట్ల, రైతుల సమస్యల పట్ల కొన్ని దశాబ్దాలుగా ఆయన ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రభుత్వంలో ఉండే విధాన నిర్ణయాలు ఏంటో ఆయనకు తెలుసు. అలానే సాధక బాధకాలు కూడా ఆయనకు తెలుసు. ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నాగిరెడ్డి గారు. నమస్తే అండి. గత దశాబ్ద కాలంగా రైతులకి చాలా సమస్యలు పరిష్కరించామని, రైతులకు ఎటువంటి ఇది లేకుండా, సమస్య లేకుండా, కష్టం లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు పాలకులు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఎందువల్ల రైతు పరిస్థితి ఇట్లా ఉంది? దశాబ్దాలు గడుస్తున్నా సార్, ఎప్పుడు ఏ పాలకలో ఉన్న వ్యక్తులైనా సరే 5 సంవత్సరాల్లో రైతులకు మేము బంగారం చేసేసాము అని చెప్తే అది ఎప్పుడూ వాస్తవం కాదండి. సో సహజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తీసుకున్నప్పుడు ఇప్పటికీ కూడా వ్యవసాయం అంటే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటారు రైతులు. సో డెఫినెట్గా ఆయన పీరియడ్ అంతా కూడా మద్దతు ధరలు పెరిగినాయి, లాభసాటి ధరలు వచ్చినాయి, సాగునీరు ప్రాజెక్టులు వచ్చినాయి, రుణమాఫీ వచ్చింది, డీజిల్ ఆయిల్ ధరలు కంట్రోల్లో ఉన్నాయి, ఎరువుల ధరలు కంట్రోల్లో ఉన్నాయి. అయినప్పటికీ ఆయన పాలనలో కూడా రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. అంటే ప్రకృతి ప్రధానం. వీటితో పాటు పాలకుడి ఆలోచన సరళి, రైతుకి ఏదైనా సరే నేను న్యాయం చేయాలి అనే అకుంఠిత దీక్ష కావాలి. సో ఇది లేనప్పుడు పంటలు పండిస్తే రైతుకు లాభం రాదండి. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను. 1950లో మన దేశ జనాభా 35 కోట్లు. సో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 35 మిలియన్ మెట్రిక్ టన్నులు. అంటే 1 కోటి జనాభాకి 1 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే ఆహార ధాన్యాలు ఉన్నాయి. దేశంలో ప్రజలకు సరిపడ తిండి పెట్టడానికి ధాన్యం లేక రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకుంటే తప్ప తిండి పెట్టలేని పరిస్థితి. ఆ రోజున రైతుల ఆత్మహత్యలు లేవు. అంటే ఉత్పత్తి పెరిగి ఇవాళ 140 కోట్ల జనాభా ఉంటే, సో దగ్గరగా 1 కోటి జనాభాకి 2.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలకు దాటాం. అంటే సర్ప్లస్ అయిపోయాం. ఎగుమతి వెళ్తే కానీ మన ఉత్పత్తులు వదిలేని పరిస్థితిలో రైతు గురించి, రైతు ధర గురించి ఆలోచించని పరిస్థితే ఇవాళ సంక్షోభానికి కారణం. ఇవాళ ప్రధానంగా తీసుకుంటే వ్యవసాయ రంగ ఉత్పత్తుల్లో భారతదేశంలో నుంచి అత్యధికంగా ఎగుమతి వెళ్ళేది 20 నుంచి 22 మిలియన్ మెట్రిక్ టన్నులు రైస్ అండి. అది వెళ్తేనే ఇది అవుతుంది. రెండోది మెరైన్ ప్రోడక్ట్స్. సో వీటితో మనం వెళ్లాల్సిన పరిస్థితిలో మళ్ళీ ఇంపోర్టేషన్ WTOలోకి వెళ్ళడంతో సో ఇక్కడ సర్ప్లస్ ఉండగా బయట నుంచి దిగుమతులకి అనుమతిస్తున్నాం. సో ధరలు కుప్పకూలిపోతున్నాయి. నేను పంట పండించడం కాదు, పండిస్తే కాదు కదా నాకు లాభం వచ్చేది. నాకు లాభసాటి ధర వస్తే నాకు లాభం వస్తుంది. అప్పుడు నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను. అప్పుడే రాష్ట్రాలకి, దేశానికి కూడా లాభం వస్తుంది అనే విషయాన్ని మనం పాలకులుగా మర్చిపోతున్నాం. నాగిరెడ్డి గారు, మీరు కొన్ని దశాబ్దాలుగా రైతుకి గిట్టుబాటు ధర కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దానికోసం స్వామినాథన్ ఫార్ములా చెప్పారు, మీరు ఒక ఫార్ములా చెప్పారు. మరి ఇన్ని ఫార్ములాలు ఉన్నప్పటికీ కూడా రైతుకి ఎందుకు గిట్టుబాటు ఇవ్వలేకపోతున్నారు? సార్, 2005-6లో నాగేంద్రనాథ్ గారు, మేము రైతాంగ సమాఖ్య తరపున ధాన్యానికి మద్దతు ధర, లాభసాటి ధర, క్వింటాల్కి 1000 రూపాయలు ధర ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ₹1 మనీ ఆర్డర్ ఫామ్ చేస్తూ
దాని మీద కింద మా డిమాండ్ రాసి చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. అప్పుడు గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ ఎంపీలు కూడా మమ్మల్ని శరద్ పవార్ గారి దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్లారు. అప్పుడున్న కాలమాన పరిస్థితిలో తర్వాత ఆ పీరియడ్లో ధరలు కూడా పెరిగినాయి. కానీ తర్వాత పెరుగుతున్న ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలు పెరగట్లా. ఉత్పత్తి వ్యయం 200 పెరిగితే సో నాకు వచ్చే ధర 50 రూపాయలు పెరుగుతుంది. అంటే అల్టిమేట్గా ఇప్పుడు ఈ సంవత్సరం నష్టంలోకి వెళ్తున్నాం. అక్కడే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల విషయంలో కూడా వాళ్ళు కాంప్రహెన్సివ్ కాస్ట్ ప్లస్ 50% ఇమ్మంది, C2 ప్లస్ 50%. దానిని నిజంగా స్వామినాథన్ కమిటీ చేసిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టలా దాన్ని. సో సుప్రీంకోర్టులోకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా మేము అమలు చేయడానికి సాధ్యం కాదన్నారు. ఎందుకంటే రైతు ఇది మెజారిటీ ఆఫ్ ది సెక్టార్, కానీ యూనిటీ ఉన్న సెక్టార్ కాదండి. ఒక ఎంప్లాయీ లాగానో లేకపోతే ఇంకోటి లాగానో వీళ్ళు ఎట్లాగో యూనిటీగా ఉద్యమం చేయలేరు. అంత పెద్ద ఉద్యమం ఢిల్లీలో 3 చట్టాల మీద జరిగిన ఉద్యమాన్నే తర్వాత నీరు గాలి చేయగలిగారు. అంత ఉద్యమం అది కూడా పంజాబ్ చుట్టుపక్కల, ఢిల్లీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే చేయగలిగారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి అంత ఉద్యమం చేయటం అనేది, ఢిల్లీకి వెళ్ళి చేయటం అనేది సాధ్యపడేది కాదు. ప్లస్ రైతులు కూడా రాజకీయ పార్టీలకి బద్దులుగా ఉంటారు. ఉండటం మూలంగా యూనిటీ అనేది, రైతుల్లో యూనిటీ అనేది చాలా కష్టం. మేము రైతు సంఘాలుగా పనిచేసిన వ్యక్తులుగా చెప్తున్నాం. కానీ సమస్యకు పనిచేసే వాళ్ళు అభిమానిస్తారు, వాళ్ళని గౌరవిస్తారు. కానీ మనం తెలిసిన వ్యక్తులుగా, విజ్ఞానవంతులుగా మన ధర్మం నిజంగా తిండి పెడుతున్న రైతు కోసం అతని కుటుంబం మనకి తిండి పెడుతూ అతని కుటుంబం అనాథలవుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవటం అనేది, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవటం అనేది ఎంత బాధాకరమైన అంశమో దాని మీద నడిచే ఆలోచనలు తగ్గిపోతున్నాయండి. ఓకే, ఈవేళ రాష్ట్రంలో అంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో రైతు పరిస్థితి ఏమిటి? రైతు ఉత్పత్తులకి ఎట్లా కొనుగోళ్ళు ఎలా జరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి? సార్ 2025 నేను రైతు సంఘాలుగా వచ్చి, అంటే ఇందాక నేను పిహెచ్డి చేశారు, నేను పిహెచ్డి జాయిన్ అయ్యి వచ్చేసానండి. అంటే చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, 4 ప్రధానమంత్రులు 6 ముఖ్యమంత్రులు చదువుకున్న, మాజీ ముఖ్యమంత్రులు చదువుకున్న అలహాబాద్ యూనివర్సిటీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. సో పిహెచ్డి జాయిన్ అయ్యి వచ్చేసాను. సో కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో సంవత్సరం వచ్చే కొందికి కూడా ప్రధానమైన అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవట్లా. 40 సంవత్సరాల నుంచి నేను రైతు సంఘం ప్రతినిధిగా ఉన్నాను. మెజారిటీ పీరియడ్ నాన్ పొలిటికల్గానే ఉన్నాను. కేవలం 2011 నుంచి మాత్రమే నేను పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. ఇప్పుడు తీసుకుంటే ఈ 2025-26 నాకు తెలిసినంత వరకు చాలా చీకటి సంవత్సరం అండి. మొదలవటమే ఖరీఫ్లో మొట్టమొదటి వచ్చే మార్కెట్కి వచ్చే పంట ఉల్లి పంట. సో ఉల్లిపాయలు పారబోయటం, టమాటా పారబోయటం అనేది మనం చూస్తుంటాం. కానీ ఉల్లిపాయలను పారబోయటం అనేది మొట్టమొదటిగా చూసాం. అది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, నంద్యాల, కడప ఈ 3 జిల్లాల్లోనే పండి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సప్లై ఇచ్చే పంట. రబీలో మైదుకూరు ఏరియాలో కేపీ ఉల్లిని పండుతుంది, అది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. ఖరీఫ్ ఉల్లిని ఎంత సంఘర్షణ చూసాం. దాని అమ్మటి నుంచి మళ్ళీ అరటి. సో అనంతపురం, కడప జిల్లాలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కడప నుంచి ఈ G9 వెరైటీ వాళ్ళది వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన దిగుబడులు పెరిగినాయి. కానీ కిలో రూపాయికి అమ్ముకుని అరటిని పారబోసిన పరిస్థితి చూసాం. తర్వాత సజ్జ అండి, 2700 రూపాయలు మద్దతు ధర అయితే 1800-1900కి అమ్ముకున్న పరిస్థితి. మరలా మొట్టమొదటి పంట అంటే మన దగ్గర మొదటి పంట ఈశాన్యం ఉన్నాయి, నెల్లూరు జిల్లా ఈశాన్య ఋతుపవనాలు కాబట్టి సమ్మర్ పంట వాళ్ళకి మొదటి పంట. సో మొదటి పంట మార్కెట్కి వచ్చేటప్పుడు ధాన్యం 2500 నుంచి 3000 పుట్టి తక్కువ అమ్ముకున్న పరిస్థితి చూసాం. వీటన్నిటితో పాటు రాయలసీమలో పండే పంట, రాయలసీమలో మాత్రమే పండే పంట వేరుశనగ పంట. సో గణనీయంగా సాగు ఏరియా పడిపోయింది మొట్టమొదటి ఆగస్టు నెలలో డ్రాట్ మూలంగా. ఆ జరిగిన సాగు కూడా హార్వెస్టింగ్ టైంకి వచ్చేటప్పటికి మళ్ళీ అధిక వర్షాలు వచ్చేసేసి డ్యామేజ్ అయిపోయి అత్యధికంగా దెబ్బతిన్న పంట 25-26లో వేరుశనగ పంట. అవునా? ఆంధ్రప్రదేశ్లో వరి తర్వాత రెండో అత్యధిక సాగు జరిగే పంట వేరుశనగ పంట అండి. అది దెబ్బతినిపోయింది. ఇక 3వ పంట ప్రత్తి పంట. సో రాష్ట్రంలో జరిగే సాగులో 50% ప్రత్తి పంట కర్నూలు జిల్లాలోనే సాగు జరుగుతుంది. సో ఈ సంవత్సరం 13 నుంచి 14 క్వింటాలు సరాసరిన ఎకరానికి దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం 4 నుంచి 5 క్వింటాలు దిగుబడి పడిపోయింది. ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే వచ్చినాయి. 8110 రూపాయలు కనీస మద్దతు ధర, అమ్ముకుంది 5000, 6000. సుమారుగా 8000 కోట్ల రూపాయలు ప్రతి రైతులు, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతులు నష్టపోయారండి. తర్వాత మళ్ళీ ప్రధానమైన పంట మొక్కజొన్న ఖరీఫ్లో చెప్తున్నాను నేను ముందు. ఖరీఫ్లో 40% మొక్కజొన్న నంద్యాలలోనే సాగు అవుతుందండి. నంద్యాలలో సాగు జరిగే మొక్కజొన్న 2400 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర.
1400 నుంచి 1600 అమ్ముకున్నారు. పక్కనున్న సరిహద్దులోనే ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్లోనూ ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. 8 లక్షల టన్నులు మేము ప్రొక్యూర్మెంట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేసి సుమారుగా 3,80,000 టన్నుల నుంచి 4 లక్షల టన్నులు ఖరీఫ్లో ప్రొక్యూర్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 1 క్వింటాల్ ప్రతి కూడా మొక్కజొన్న కూడా ప్రొక్యూర్ చేయాల. ఎందువల్ల అనే దానికి సమాధానం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యతో ఉన్న కూటమి ప్రభుత్వం కదా, ఎందుకు కొనించలేదు అంటే ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయండి. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో రైస్ కానీ వీట్ కానీ కేంద్ర ప్రభుత్వం పీడిఎస్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా సప్లై తీసుకుంటుంది. మనం సివిల్ సప్లైస్ ద్వారాగా ప్రొక్యూర్ చేసి ఎఫ్సిఐకి ఇస్తాం. రెండోది పప్పు ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. నూనె గింజలు సపోర్ట్ చేస్తుంది. మేజర్ మిల్లెట్స్ కానీ ఎప్పుడు ఇంతవరకు చరిత్రలో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. అది రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేయాలి. సో మేము 2019-24 దాకా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 3 సంవత్సరాలు ఈ పరిస్థితి వస్తే మేము రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా కానీ కొనుగోలు చేశాం. అప్పుడు మీరు అగ్రి మిషన్ అవునండి. ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఇదే పరిస్థితిలో ఇక్కడ 2 స్కీమ్స్ ఉన్నాయండి. అంటే గవర్నమెంట్ ఇదివరకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేవాళ్ళం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తీసేశారు. ఇప్పుడు పిఎస్ఎస్ స్కీమ్ అంటే ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్. దాని కింద ధరలు పడిపోయినప్పుడు పప్పు ధాన్యాలు కానీ నూనె గింజలు కానీ ఆ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. మన నోడల్ ఏజెన్సీ మార్కెట్ ద్వారాగా కానీ లేకపోతే ఆయిల్ ఫెడ్ ద్వారాగా కానీ కొనుగోలు చేస్తే వాళ్ళు మనం కొనుగోలు చేసిన తర్వాత ఒక నెలకో 40 రోజులకో వాళ్ళు డబ్బులు రీపే చేస్తారు. వీటి దగ్గర మాత్రం గవర్నమెంట్ ఇంతవరకు నాకు తెలిసినంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసిన పరిస్థితులు లేదండి. సో అందుకని తెలంగాణ కూడా స్టేట్ గవర్నమెంటే ప్రొక్యూర్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్లో అసలు ఏ మాట మాట్లాడలేదు. నేను ముందు ఖరీఫ్కి వస్తున్నాను. ఖరీఫ్ మొక్కజొన్నలో కూడా పూర్తిగా సంక్షోభం అయిపోయిన పరిస్థితి. ధాన్యం విషయంలో మోంతా తుఫాన్ వచ్చింది. సో హార్వెస్టింగ్ టైంలో వచ్చి దిగుబడి పడిపోయింది. సో ఆ ఫ్లవరింగ్ టైంలోకి వచ్చి సుంకు రాలిపోయే టైం వచ్చి గవర్నమెంట్ లెక్కలే చెప్తున్నాయి పర్ హెక్టార్ దిగుబడి తగ్గిపోయింది. ప్లస్ హార్వెస్టింగ్ టైంలోకి వచ్చి ప్రాబ్లం వచ్చి క్వింటాల్కి 200 నుంచి 300 రూపాయలు తక్కువ కొనుగోలు జరిగిందని ప్రభుత్వ అనుకూల పత్రికలోనే వచ్చినాయి. అంటే ఖరీఫ్లో ప్రధానమైన పంటల్లో ఈ పరిస్థితులకు ఉంటే 1000 కోట్లు ఈ రకానంగా నష్టపోయే పరిస్థితి ఉంటే ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన దాంట్లో ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది అంతకుముందు అమలు జరిగిన కార్యక్రమం తీసేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఏదో మొట్టమొదటిలో ఇచ్చారు. ఇంతవరకు అసలు 18 నెలల నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. సో 0 వడ్డీ రాయితీ పథకం కింద రైతులకి వెళ్ళలేదు. సో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి ఎవరికి ఒక్కళ్ళకి పరిహారం వెళ్ళలేదు. అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారాలు రాలేదు. నా పంట తగ్గింది, పండిన పంటకి కూడా కనీస ధర లేకుండా పోయినప్పుడు తీవ్ర సంక్షోభం ఖరీఫ్ మొత్తం మొదలైందండి. ఇప్పుడు రబీ ఇది చాలా రెండో విధానంలో ఈ సంవత్సరం రబీ ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రహ్మాండంగా సాగు జరిగిందండి. అంటే నదీ జలాలు ఫుల్గా ఉన్నాయి, అన్ని రిజర్వాయర్లోనూ నీళ్లు ఉన్నాయి. మోంతా తుఫాన్ మూలంగా ఆ వర్షానికి మళ్ళీ వాతావరణం కానీ అంతా ఇదిలోకుండి రబీ పంటలు ఖరీఫ్లోనేమో సాగు తగ్గింది, సాధారణ సాగు. వేరుశెనగ పడిపోవటం మూలంగా టోటల్గా సాధారణ సాగు తగ్గింది. ఎన్ని ఎకరాల సాగు అవుతుంది, ఎంత తగ్గిందండి? మీకు ఖరీఫ్ వచ్చేటప్పటికి 93% సాగు జరిగిందండి. అంటే 29 లక్షల హెక్టార్లో సాగు జరగాలి. 31 లక్షల హెక్టార్లు సాధారణ సాగు అయితే 29 లక్షల హెక్టార్లే సాగు జరిగింది. అదే రబీలోకి వచ్చేటప్పటికి సో ఇది 20,70,000 హెక్టార్లో సాధారణ సాగు అయితే 27,57,000 హెక్టార్లో సాగు జరిగింది రబీలో. అంటే బహుశా ఇది గత 4-5 ఏళ్లలో కూడా లేనంత సాగు ఈ సంవత్సరం సాగు జరిగింది. దీంట్లో ధాన్యం విషయంలో లాస్ట్ ఇయర్ 6,72,000 హెక్టార్లో సాగు జరిగితే ఈ సంవత్సరం 9,19,000 హెక్టార్లో సాగు జరిగింది. అంటే 123% అధికంగా సాగు జరిగింది. అట్లాగే మొక్కజొన్న లాస్ట్ ఇయర్ 1,86,000 హెక్టార్లో సాగు జరిగితే ఈ సంవత్సరం 5 లక్షల హెక్టార్లో సాగు జరిగింది. సో అట్లాగే శనగ లాస్ట్ ఇయర్ బెంగాల్ రామండి ఖరీఫ్లో ఎక్కువగా పండే పంటలు 2,87,000 హెక్టార్లో సాగు జరిగితే ఈ సంవత్సరం 4,12,000 హెక్టార్లో సాగు జరిగింది. అంటే సాగు పెరిగింది ప్లస్ ఉత్పత్తి కూడా పెరిగింది. అంటే పర్ హెక్టార్ దిగుబడి ధాన్యం పెరిగింది, మొక్కజొన్న పెరిగింది, బెంగాల్ గ్రామ్ పెరిగింది, ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న పొగాకులో పెరిగింది. ఇవి ఎన్ని పెరిగినప్పుడు సాగు ఏరియా పెరిగింది, ఉత్పత్తి పెరిగింది. అప్పుడు నేను చాలా సంతోషంగా ఉండాలి కదా, నా ఇంట్లో ధాన్యరాశులు ఉండాలి కదా. కానీ ధరలు మొత్తం కుప్పకూలిపోయినాయి. ఈ సంవత్సరం 42,06,000 టన్నులు రాష్ట్రంలో మొక్కజొన్న ఉత్పత్తి అయిందని ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోనే ఉంది. మా ముఖ్యమంత్రి గారు 2 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఇందాక నేను పిఎస్ఎస్ స్కీమ్ చెప్పాను, ఇప్పుడు ఇది పీడీపీఎస్ స్కీమ్ అండి. అంటే ప్రైస్ డిఫరెన్షియేషన్ పేమెంట్ స్కీమ్.
అంటే నేను 2400 మద్దతు ధర గవర్నమెంట్ మార్కెట్లో నేను అమ్ముకుంటే 2200కి అమ్ముకుంటే డిఫరెన్స్ 200 పే చేస్తాము అనేది ఈ స్కీము. అసలు సీజన్ అయిపోయిన దాకా ఊరుకుని లెటర్లు రాసి సీజన్కి ముందే అసలు ఇంతవరకు మొక్కజొన్నకు ఆ స్కీమ్ కింద లేదు, అది నూనె గింజల కింద స్కీము. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలోనేమో ఆల్రెడీ ఇప్పుడు 13.5 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేశారు. 19.5 లక్షల టన్నులు టార్గెట్గా రబీలో నేను చెప్తుంది వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంటే ప్రొక్యూర్ చేస్తుంది 2400కి. ఆంధ్రప్రదేశ్లోనేమో రైతు సంఘాలు అడిగితే వ్యవసాయ శాఖ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తే తప్ప మేమేం చేయలేమని చెప్పి మాట్లాడారు. 13,840 కోట్లు మార్క్ఫెడ్లో రుణం తీసుకున్నారు ఎవరు? స్టేట్ గవర్నమెంట్. 13,840 కోట్లు, 840 కోట్లు రైతుల పేరిట కాదు మార్క్ఫెడ్కి. సో తీసుకున్నప్పుడు మార్క్ఫెడ్ దేనికోసం అండి? సో మార్క్ఫెడ్ ఉద్దేశం వ్యవసాయ ఉత్పత్తులు ధరలు పడిపోయినప్పుడు మార్క్ఫెడ్ ద్వారా సపోర్ట్ చేయడానికే కదా. ఆ డబ్బులు మరి సివిల్ సప్లై చేశారా లేకపోతే గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని కొనుగోలు చేసింది మాత్రం కేవలం ఒక 85-86 వేల టన్నులు కందులు, ఒక 85 వేల టన్నులు శనగలు తప్ప ఏమీ కొనుగోలు జరగల. అంటే ఈ నిధులు, ఈ డబ్బులు ఎటుపోయినట్టు? ఎక్కడికి పోయినాయి అంటే డైవర్ట్ చేసుకుని వాళ్ళు వేరే దానికి వాడుకున్నారు. అంటే రైతులకు ఉత్పత్తుల కోసం వాడవలసిన దగ్గర ఇదే పరిస్థితిలో ఇక్కడ తెలంగాణకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా కొనుగోలు జరిగి ఉంటే కాంపిటీషన్ పెరిగి ఇప్పుడు 42 లక్షల టన్నులు రాష్ట్ర ప్రభుత్వం కొనమన్నాం. ఇక్కడ కూడా 19.5 లక్షల టన్నులకి వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కదా. అక్కడ కూడా ఒక 20 లక్షల టన్నులకి ప్రభుత్వం టార్గెట్ చేసుకుని దిగుంటే మార్కెట్లో కాంపిటీషన్ పెరిగి వ్యాపారస్తులు ఆటోమేటిక్గా 2400 కాకపోయినా 2200 కన్నా కొంటాడండి. ఆ కాంపిటీషన్ ఎప్పుడైతే లేకుండా పోయిందో 1600, 1700 లాస్ట్లో ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత 1700 ముఖ్యమంత్రి గారి లేఖలోనే ఉంది 1600 నుంచి 1700కి అమ్ముకున్నారు. సో దగ్గరగా 3000 కోట్లు పైగా ఆయన నేను చెప్తున్న ఉత్పత్తి ప్రకారం. సో 2400కి ఆ డిఫరెన్స్కి తీసుకుంటే 3150 కోట్లు రైతులు మొక్కజొన్న రైతులే నష్టపోయారు. భారతదేశంలో ప్రభుత్వ అనుమతితో సాగు చేసేది ఒక పొగాకు పంట మాత్రమేనండి. గవర్నమెంట్ లైసెన్స్డ్ మనం టొబాకో బోర్డుతో పర్మిషన్ తీసుకుని మాత్రమే నేను సాగు చేయాలి. లేకుండా నేను ఇప్పుడు మిగతా పంటలు ఏదైనా నా ఇష్టం, నా భూమిలో నేనే పంట అయినా వేసుకోవచ్చు. కానీ పొగాకు అట్లా కుదరదు. టొబాకో బోర్డు నుంచి బేరన్కి 6 ఎకరాల చిల్లర పర్మిషను, ఎన్ని బేరన్ లైసెన్స్ ఉండాలి. లైసెన్స్తో సాగు జరిగే పంట ఏకైక పంట ఇది. సో దీని దగ్గర 2023-24 సంవత్సరంలో 215 మిలియన్ కేజెస్ మాత్రమే టొబాకో రాష్ట్రంలో ఉత్పత్తి జరిగిందండి. ఆ సంవత్సరం 200 సరాసరి అమ్మకం 215 మిలియన్ కేజెస్ కూడా సరాసరిన 285.65 రూపాయలు ఒక కేజీ సరాసరి అమ్మకం జరిగింది. సో అంటే ఉత్పత్తి జరిగితేనే రాదు అనే దానికి చెప్తున్నాను. సో లాస్ట్ ఇయర్ 2024-25లో ఆ 215.35 మిలియన్ కేజెస్ అలా 240.64 మిలియన్ కేజెస్కి ఉత్పత్తి పెరిగింది. కానీ ధర వచ్చేటప్పటికి మళ్ళీ అది 248.86 పైసలకు పడిపోయింది. అంటే ₹39.79 అంతకు ముందు సంవత్సరం కంటే ధర పడిపోయింది. కిలోకి కనీసం చెప్తున్నా ₹10 ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఈ 39.79 ఆ ₹10 తీసుకుంటే 49.75. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2023-24లో వచ్చిన డబ్బులకి నష్టపోయాడు లాస్ట్ ఇయర్. మరలా ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే ఈ సంవత్సరం మళ్ళీ 266 మిలియన్ కేజెస్ ప్రభుత్వ ముందస్తు అంచనా ప్రకారమే వస్తుందండి. ఇది నిన్న 1వ తారీఖు నాడు తీసుకుంటే ₹235.21 నిన్న సరాసరి ఇప్పుడు దాకా అమ్మిన జూన్ 1 నాటికి. సో అమ్మకం జరిగిందేమో 11.5 మిలియన్ కేజెస్ మాత్రం ఇప్పుడు దాకా అమ్మకం జరిగింది. అంటే 53 రోజులు ఇప్పటికి ఆక్షన్ డేస్ అయినాయండి. ఇదే లాస్ట్ ఇయర్ 53 రోజుల్లో 39 మిలియన్ కేజెస్ అమ్మకం జరిగింది. అంటే అమ్మకం కూడా జరగల, ఇంకా రైతుల దగ్గరే ఉండిపోయింది. రైతులు కూలీలకు డబ్బులు ఇవ్వాలి. సో ఎట్లా ఏం చేయాలి? రిజెక్టెడ్ బేల్స్ కూడా 30-40-50% బేల్స్ నో బిడ్ బేల్స్ కింద రిజెక్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఆ బోర్డు ప్లాట్ఫామ్ మీద ఉంచుకోనివ్వరండి. రిజెక్ట్ అయితే ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ ట్రాక్టర్లో వెనక్కి తీసుకెళ్లాలంటే కనీసం బేలుకి ₹2,000 ఖర్చు అవుతుంది. అంటే సంక్షోభం అనేది ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా మళ్ళీ 3,000 కోట్ల పైన పొగాకు రైతులు నష్టపోతున్నారు. అంటే కారణం ఏంటి? అంటే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారంగా అక్కడుండే కాంట్రాక్టర్లు, తర్వాత పెద్ద సంస్థల వాళ్ళు, పెద్ద బయ్యర్లు అందరూ మిల్లాకత్తయి ఈ రకంగా ధర పడిపోయేటట్టు చేస్తున్నారని ఇక్కడ ఆందోళన చేశారు, బెంగళూరులోనూ ఆందోళన చేశారు. నిజమేనా అది? సరే, ఇప్పుడు టొబాకో సిగరెట్ల మీద 40% ట్యాక్స్ వేశారు అని చెప్పి దాని మూలంగా వాళ్ళు కొనట్లేదని మాట్లాడేది ఎవరు వేశారు ట్యాక్సు? సో ప్రభుత్వమే కదా.
సో ప్రభుత్వం లైసెన్స్తోనే కదా నేను సాగు చేసింది. సో మీరు లైసెన్స్ ఇస్తేనే కదా నేను సాగు చేశాను. నేను సాగు చేయించిన పంటను మీరు కొనుగోలు చేయాలి. మిగతా పంటల పని మీరు లైసెన్స్తో కాదు అసలు. ఇక్కడ మీరు లైసెన్స్తో సాగు చేసిన పంటనే లాస్ట్ ఇయర్ 39 మిలియన్ కేజెస్ కొనుగోలు జరిగితే అదే 53 రోజుల్లో ఇప్పుడు 11.5 మిలియన్ కేసెస్ జరుగుతున్నాయంటే వాళ్ళు రైతుల దగ్గర తొక్కిపెట్టి ఐటీసీ ప్రధానమైన కంపెనీ అండి. ఐటీసీతో పాటు ప్రధానమైన కంపెనీలు ఉంటాయి. ఇక్కడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఇదే పరిస్థితి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యి మార్కెట్ ద్వారాగా కొనుగోలు చేయించిందండి. అంటే లో కాస్ట్లోకి వెళ్ళి రిజెక్ట్ అయిపోయే బేల్స్ అన్నింటినీ కూడా రిజెక్ట్ అయ్యి వెనక్కెళ్ళకుండా కొనుగోలు చేయించింది. మేకే మార్కెట్లో అప్పుడు మాకు పెద్దగా నష్టాలేం రాలేదండి. మొక్కజొన్న కొన్నాం, పసుపు కొన్నాం, పొగాకు కొన్నాం. రైతులకి కాంపిటీషన్ పోటీ ఇవ్వటం మూలంగా అంటే బ్రహ్మాండం అంటే ధర వచ్చేసింది అని నేను చెప్పను. కానీ మనం పోటీ ఇవ్వటం మూలంగా 253 రూపాయలు పడిపోయిన ధరని 10 రూపాయలు 15 రూపాయలకు తగ్గేటట్టుగా ఆపగలం. ఆ ప్రయత్నం ఇంతవరకు చేయట్లా. నిన్నే రైతు సంఘాలన్నీ కలిపి టొబాకో బోర్డు దగ్గరికి వెళ్ళి శోభనాథ్ ఎవరు అందరూ కలిసి వెళ్ళారు. వాళ్ళు చేసిన డిమాండ్ కూడా 500 కోట్లు టొబాకో బోర్డు నుంచి మీరు పర్చేజ్కి డైవర్ట్ చేయండి, చేసి మీరు ఎంటర్ అయ్యి పర్చేజ్ చేయమని వాళ్ళు అడిగింది. సో ఏదైనా మార్కెట్ కానీ టొబాకో బోర్డు కానీ అత్యంత డబ్బులు ఆదా ఉన్న బోర్డు టొబాకో బోర్డు, ఆ డబ్బులు ఎవరి? టొబాకో రైతుల నుంచి వచ్చిన డబ్బులే కదా. వాళ్ళు సంక్షోభంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలి అనే ఆలోచన పాలక వర్గంలో తగ్గిపోతుందండి. ఓకే, మీరు పదే పదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా జరిగిందన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడున్న పాలకులు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు రైతు ఆత్మహత్యలు మా పీరియడ్ కన్నా కూడాను జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కువ జరిగినాయి అనే ఆరోపణ చేశారు. దాని మీద మీరు ఏమంటారు? ఎందుకంటే మీరు అగ్రి వైస్ చైర్మన్ ప్లస్ ఆ టైంలో ముఖ్యమంత్రి గారే దాని చైర్మన్గా కూడా ఉన్నారు. సార్ 95 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి పరిహారం ఇవ్వమంటే పరిహారం ఇస్తే మరింత మంది ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పారు. ఆయన పరిహారాలు ఇవ్వలా. రాజశేఖర రెడ్డి గారు 2004 మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ నెలలోనే జీవో నెంబర్ 421 విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకి 2 లక్షల కాడికి పరిహారం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కూడా పరిహారం ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. సో అక్కడ మానవత్వం. సో మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలోనే చర్చ జరిగింది. ఎక్కడ ఆత్మహత్యలే లేవు అన్నారు. సో నేను అనంతపురం జిల్లాకి వెళ్తున్నాను, ఆత్మహత్యలు ప్రూవ్ చేస్తానని చెప్పి అసెంబ్లీలో ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం టూర్ ప్రోగ్రామ్ నేనే వెళ్ళి అనంతపురం జిల్లాలో అనౌన్స్ చేసి వచ్చాను. చేస్తే తర్వాత 80 మంది చిల్లర చనిపోయారని చెప్పి ఒప్పుకున్నారు. తర్వాత అక్కడ కూడా అంతే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే కూడా మళ్ళీ ఆయన విడుదల చేసిన జీవోలో కూడా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో చనిపోయిన రైతులందరికీ కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు మళ్ళీ వెరిఫై చేయించి వాళ్ళకు కూడా 5 లక్షల కాడికి పరిహారం ఇస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో చనిపోయిన వాళ్ళకి 7 లక్షల కాడికి పరిహారం ఇచ్చారు. అంటే మానవత్వం ఎగ్గొట్టాలి అనేది కాదు. వాళ్ళకి సరే ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కాదు. మేము కూడా రైతు సంఘాలుగా చెప్తున్నాం. సో మీ కుటుంబాలు అనాథలు చేయవద్దు, కానీ మీ వెనకాల ప్రభుత్వం మేమున్నాము అనే ధైర్యం ఇవ్వాలి. సో ఈ 72 గంటల్లో వాళ్ళకి పరిహారం ఇవ్వాలి. మీరు ఎక్కడైనా సరే కాస్త అటు ఇటు ఉన్న ఆ వంకబెట్టి వెనక్కి రిజెక్ట్ చేయొద్దని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళకి చెప్పారు, మీరు ఇట్లా ఇస్తే మన పీరియడ్లో ఆత్మహత్యలు ఎక్కువనే, మనం ధర్మం చేస్తున్నాం, అదే వాళ్ళు చేయలేదని చెప్పి ఎగ్గొట్టారు కాబట్టి మన పీరియడ్లో నంబర్ పెరుగుద్దని చూడటం కాదు అని చెప్పి ఇచ్చారు. కాబట్టి ఇదిగో ఈ పీరియడ్లో జరిగినాయి, మా పీరియడ్లో జరగలేదనేది ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందండి. సో 2 సంవత్సరాల్లో పోలీస్ క్రైమ్ రిపోర్ట్స్ అన్నీ వస్తున్నాయి కదా, రైతుల ఆత్మహత్యలు ఎన్ని జరిగినాయో. సో రైతు సంఘాల రిపోర్ట్లు అన్నీ వస్తున్నాయి కదా. రాష్ట్ర ప్రభుత్వం మేము సమాచార చట్టం కింద పెడితేనే నేను ఇప్పుడు 3 నెలలు అయింది, 112 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా అధికారికంగా ఇచ్చారు. ఈ 112లో కూడా మెజారిటీ రాయలసీమలోనే ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి పరిహారం ఏంటంటే సిఎఫ్ఎంసీలో ఫైల్ పెట్టుంది, శాంక్షన్ అయిన తర్వాత ఇస్తాం అంటే 2 సంవత్సరాలకు కూడా ఇవ్వకుండా, అంటే ఎలా ఎగ్గొడదాము అనుకున్నారు కాబట్టి అక్కడ నెంబర్ కనపడకుండా చూపిస్తామండి. ఎలా మానవత్వంతో ఇవ్వచ్చు అనే దగ్గరికి వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ ఇందులోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు వస్తున్న ఒక ప్రధానమైన విమర్శ కార్పొరేట్లకి పెద్ద ఎత్తున ల్యాండ్ కట్టబెట్టడం కోసం వ్యవసాయాన్ని నిరుత్సాహపరుస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంది కదండి. దాని మీద మీరేమంటారు? సరే, కనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు ఉత్పత్తుల దగ్గర నేను రబీలోనే చెప్పాను ఇందాక, శనగలు చెప్పలేదు మీకు. సో శనగలు మళ్ళీ మెట్ట ప్రాంతాల్లో రబీలో సాగు జరిగే పంట అండి. మెట్ట ప్రాంతాల్లో సాగు జరుగుతుంది. సో ప్రకాశం జిల్లాలో, కడప జిల్లాలో, లేకపోతే కర్నూలు జిల్లాలో సాగు జరిగే పంట. అది కూడా ఈ సంవత్సరం రబీలో మంచి పంట పండింది. 7 లక్షల మెట్రిక్ టన్నులు దరిదాపుగా పంట పండింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 8,000 రూపాయలు క్వింటాలకు అమ్ముకున్నారు.
సో ఇప్పుడు 4,800 నుంచి 5,000కి అమ్ముకున్నారు. ఏది మూడో సంవత్సరంకి వచ్చిన తర్వాత ఇంపోర్టేషన్ మూలంగా అప్పుడు 60% ఇంపోర్ట్ డ్యూటీ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది. దాని మూలంగా ఇక్కడ 8,000 ధర వచ్చింది. దాన్ని ఎత్తేసారని ముందే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. కేంద్ర ప్రభుత్వానికి నేను అగ్రిమిషన్ వైస్ చైర్మన్, నేను మా ఎంపీలుగా వైవి సుబ్బారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, గురుమూర్తి గారు, సుభాష్ చంద్రబోస్ గారు అందరం లేఖలు రాశాం. సో ప్రెస్ కోట్ రిలీజ్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రెస్పాండ్ కాలా. సో 4,800కి 5,000కి అమ్ముకుంటే వాళ్ళు ఆ 7 లక్షల టన్నులు ప్రొడక్షన్ రాష్ట్రంలో వస్తే దాని మీద ఊరినే 94,500 టన్నులకి ప్రొక్యూర్మెంట్కి ఇచ్చినట్టుగా ఇస్తే దాంట్లో కూడా మొత్తం 2 సార్లు కలిపి 95,000 టన్నులే ప్రొక్యూర్ చేశారు. మళ్ళీ ఆ రోజు ఆ 8,000తో పోల్చుకుంటే వాళ్ళు అమ్ముకుంది లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ తీసుకునే మళ్ళీ ఇంకో 3,000 కోట్లు శనగ రైతులు నష్టపోయారు. అంటే ఇక్కడ పూర్తిగా ఆ వైపు చెయ్యాలి అనే ఆలోచన కాకుండా మరి మాకు కూడా అర్థం కావట్లేదండి. అంటే మెజారిటీ సెక్టార్ 62% ఆఫ్ ది పీపుల్స్ ఇది సన్నా చిన్నకారు రైతులు. ఆంధ్రప్రదేశ్లో 69% ఆఫ్ ది పాపులేషన్స్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ 1 ఎకరా భూమి. అంటే వాళ్ళని కాపాడకపోతే మనం అసలు ఈ వ్యవసాయ రంగాన్ని ఎట్లా కాపాడతాం? వాళ్ళకి ఆదాయం లేకపోతే ఇవన్నీ పడిపోవడం మూలంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏప్రిల్ నెలలో ఆదాయం కంప్లీట్గా 10,500 కోట్లు రావాల్సిన ఆదాయం బడ్జెట్ ప్రొవిజన్స్కి తక్కువ వచ్చిందని ప్రభుత్వ అనుకూల పత్రికలోనే వచ్చింది. రుణం తీసుకున్నారని. సో రెవెన్యూ డెఫిసిట్ 10,500 కోట్లు, 23,000 కోట్లు రావాల్సిన ఆదాయంలో 12,000 కోట్లే వచ్చిందని ప్రభుత్వ అనుకూల పత్రికలోనే వచ్చింది. అంటే కార్పొరేట్లకు అప్పచెప్తున్న మాట నిజమేనా సార్? మనకి ఓపెన్గానే కనిపిస్తుంది కదా. సో అంటే 99 పైసలకి అదేమిటి 99 కాదు నేను ఊరినే ఇస్తామనేది. సార్ ఇప్పుడు ఒక లూలు మాల్ ఉంది. లూలు మాలు మన హైదరాబాద్లో మన కూకట్పల్లి దగ్గర లూలు మాల్ ఉంది. లూలు మాల్కి ఎవరన్నా ఊరినే భూమి ఇచ్చారా? లూలు మాల్ అనేది ఒక వ్యాపార సంస్థ. లూలు మాల్ వస్తే లూలు మాల్లో ఎవరికి ఉద్యోగాలు వస్తాయండి? సో 15,000, 17,000, 18,000 మీరు వెళ్ళి చూడండి. రోజుకి 10 గంటల నుంచి 11 గంటలు నిలువు కాళ్ళ మీద నుంచుని డిగ్రీలు చదువుకున్న పిల్లలు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసి అయ్యి మనం చెప్పే ఉద్యోగాలు. సో అది వ్యాపారం చేసుకునే వ్యాపారం. సార్ ఎప్పుడు కూడా సేవ వేరు, సో వ్యాపారం వేరు. వ్యాపారాన్ని సేవగా చెప్పం. ఇప్పుడు టాటాసు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సేవ అని చెప్పలా, కానీ ప్రజలకు ఉపయోగపడి పని చేసి నేను లబ్ధి పొందుతాను, అది వాళ్ళ స్లోగన్. అందుకనే జంషెడ్జీ తాతా నుంచి ఇవాళకి కూడా రతన్ టాటా దాకా కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు వాళ్ళు. హయ్యెస్ట్ టీసీఎస్లో ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీలో హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది టీసీఎస్. సో ఎంప్లాయ్మెంట్ టీసీఎస్లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం లాగా తీసుకున్నారు. సో వీటి దగ్గర వాళ్ళు 1,000 కోట్లు లబ్ధి పొందే కంపెనీలకి రైతుల భూముల్ని ఇవ్వాలి అనే దగ్గర మాత్రం దాని దగ్గర రైతు సంఘాలన్నీ చేస్తున్నాయి. ఓకే, మీరు అగ్రి మిషన్ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు వరి సాగుని తగ్గించమని మిల్లెట్స్ లేదా ఇతరతర స్మాల్ మిల్లెట్స్ కానీ బిగ్ మిల్లెట్స్ కానీ వాటి సాగుని ప్రోత్సహించమని మీరు కూడా ప్రచారం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. కమర్షియల్ క్రాప్స్ ఆపండి, వరిని ఆపండి. ఏంటి ఆ వేళకి ఈ వేళకి ఉన్న తేడా ఏంటి? అసలు ఇట్లా ఈ సిస్టమ్ ఎందుకు వస్తుంది? కాదండి, ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భారత ధాన్యాగారంగా పేరు ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలు దక్షిణ భారత ధాన్యాగారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలో బియ్యం ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉండేదండి. సో రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ఇవాళ తెలంగాణనేమో బియ్యం ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమో 9వ స్థానం నుంచి 10వ స్థానానికి వెళ్ళింది. సో డెల్టా ప్రాంతంలో మీరు కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా ప్రాంతంలో ఖరీఫ్లో వరి తప్ప రెండో పంట వేయటానికి అసలు ఏ పంటకి ప్రత్యామ్నాయం లేదు. యాక్వాకల్చర్ మాత్రమే ఉంది. యాక్వాకల్చర్ ఉన్న దాని దగ్గరికి వెళ్ళారు. చెరుకు కొంత ఉండేది. చెరుకు మొత్తం ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ లాంటిది, తణుకు షుగర్ ఫ్యాక్టరీ లాంటివి మూతపడిపోయినాయి. వాడు చెరుకు వర్కౌట్ కాక మేము ఎక్కడ చెప్పామంటే బోరు వెల్స్ కింద వరి సాగులోకి వెళ్ళొద్దు. ఆ నీటితో మీరు మేజర్ మిల్లెట్స్ మొక్కజొన్న, జొన్న వేసుకోండి. అప్పటికి వాటికి ఇప్పుడు మొక్కజొన్న పరిస్థితి అప్పుడు లేదండి. ఎంఎస్పీకి లాస్ట్ ఇయర్ కూడా ఎంఎస్పీకి 50 రూపాయలు కట్టు వేయటం జొన్న కొనుగోలు ఉంది. అవి లాభసాటిగా ఉన్నాయి. ఆ లాభసాటి పంటల వైపు వెళ్ళండి. 1 ఎకరం వరి సాగుతో 2 ఎకరాలు మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు అని చెప్పాం. ఎంతేగాని డెల్టా ప్రాంతంలో మీరు అసలు వరిని సాగు చేయొద్దు అని ప్రత్యామ్నాయ పంటను సూచించాలి కదా. చేయండి అన్నప్పుడు వరి సాగు చేస్తే క్యాన్సర్లు వస్తాయి, లేకపోతే కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తే ఇదికి వస్తుంది, ఇవి కాదు కదా. సరే, దేశంలో అత్యధికంగా వరి సాగు జరిగే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 30% పాపులేషన్ మాత్రమే అక్కడ వరి అన్నం తింటారు. కానీ ఆ ముఖ్యమంత్రి గారు వరి సాగు చేయొద్దంటలా. సో 2వ స్థానంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 92% మంది మనం బియ్యం తింటాం.
కానీ తెలంగాణలోనేమో వరి సాగు చేస్తే సన్నబియ్యం సాగు చేస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లోనేమో 10వ స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం టాప్ పొజిషన్లో లేము బియ్యం ఉత్పత్తిలో. మనకంటే ముందున్న రాష్ట్రాలు ఏవి కూడా ఆ మాట మాట్లాడతలా. దానికి ప్రత్యామ్నాయ పంట చూపిస్తే, దానికి ప్రత్యామ్నాయ లాభసాటి పంట చూపిస్తే రైతు మారిపోవడానికి ఎప్పుడు సిద్ధమే. నేను ప్యాడీ జోన్లో మా ఆక్వాకల్చర్ చెరువులు మొత్తం సో అక్కడ లాభసాటిగా ఉంది, మేము మారాం. అట్లాగే ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో పామాయిల్కి మారుతున్నారు. గోదావరి డెల్టాలో, కృష్ణా జిల్లాలో అది బోర్వెల్స్ కింద మెరక ప్రాంతంలోనండి. వర్షం పడితే నీళ్లు నిలవ ఉండే ప్రాంతం కాదు. ఈ డెల్టా ప్రాంతం మొత్తం సముద్ర మట్టానికి 15 అడుగుల నుంచి 18 అడుగులు 19 అడుగుల మట్టంలోనే ఉంటుంది. ఒక మాదిరి వర్షం పడితే నీళ్లు నిలవ ఉండిపోతాయి. అక్కడ వరి తప్ప రెండో పంట సాధ్యం కాదు. అదే తెలంగాణ ఎలివేటెడ్ సాయిల్స్ 500 అడుగులు 600 అడుగులు 700 అడుగులు సముద్ర మట్టానికి నుంచి 1100 అడుగులు ఎత్తులో ఉంటాయి. అక్కడ ఎలివేటెడ్ సాయిల్స్లో దగ్గరేమో వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం తెలంగాణలో కూడా వాళ్ళకి విపరీతంగా ఇదిలోకి వెళ్తుందని చెప్పి వాళ్ళు కూడా ఇంకొక రకంగా చెప్తున్నారు. మంచిది, ప్రత్యామ్నాయ పంటను చూపించి మనం చెప్పాలి. శాస్త్రవేత్తలు 10 రోజు పరిశోధనా సంస్థలు ప్రభుత్వానియే కదా. సో మీ పరిశోధనా స్థానాలు ఉన్నాయి కదా. సో శ్రీకాకుళంలో రాగోలు పరిశోధనా స్థానం, వరి పరిశోధనా స్థానం, మార్టేర్లో వరి పరిశోధనా స్థానం, నెల్లూరులో వరి పరిశోధనా స్థానం, అట్లాగే నంద్యాలలో వరి పరిశోధనా స్థానం. వీటిల్లో మీరు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి చూపించండి. లాభసాటి పంట వేస్తే ఎందుకు వెళ్ళను? నాకు కావాల్సింది లాభమే, కానీ నేను ఒరే కావాలని నేను అనుకోను కదా. మీరు చెప్తా ఉన్నారు. ఈవేళ నీ పేపర్లలో చూసాను, పప్పు ధాన్యాలలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని, దట్టు పెసరకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రం చాలా మిగులు ఇది చేసిందని, కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రశంసించిందని కూడా పేపర్లో వచ్చింది. ఇది నిజమా? అంటే సార్ వాళ్ళు దాంట్లో వచ్చిన దాంట్లోనే పప్పు ధాన్యాల ఉత్పత్తిలో కాదండి, ఓకే, 57% గత సంవత్సరం కంటే 57% ఉత్పత్తి పెరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేసింది అని చెప్పి వచ్చింది. అది ఆ పేపర్లో ప్రజెంటేషన్లో కూడా పొరపాటు ఉందేమో. యాక్చువల్గా పెసర అసలు ఆంధ్రప్రదేశ్లో పండే పంట పెసర చాలా తక్కువ అండి. సో ఖరీఫ్లోనేమో పెసర పంట పండేది ఈ గ్రీన్ గ్రాము ఒక రబీలోకి వచ్చేటప్పటికేమో కేవలం 79,000 హెక్టార్లు, ఖరీఫ్లోనేమో 6,000 హెక్టార్లు. సో పెసర ఉత్పత్తి మినుము ఉత్పత్తి ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో. మినుము కాదండి, అన్నింటిలోకి శనగ ఉత్పత్తి ఎక్కువ. దాంట్లో మరి అగ్రికల్చర్ కమిషనర్ గారే చెప్పినట్టుగా హైయెస్ట్ ఉత్పత్తి చెప్తూ 7.7,09,000 హెక్టార్లు ఎంతో పెసర ఉత్పత్తి వచ్చినట్టుగా, అది మొత్తానికి అది చాలా పొరపాటు అండి. సో లాస్ట్ ఇయర్ 9 లక్షల చిల్లరీ వచ్చిన మాట నిజం, ఈ సంవత్సరం 15 లక్షల చిల్లరీ వచ్చిన మాట నిజం. ఇది ఎక్కడ పెరిగిందంటే శనగలో పెరిగిందండి. నేను చెప్పాను కదా ఇందాక, రబీలో ఈ సంవత్సరం మంచి ఉత్పత్తులు వచ్చినాయి అని. సో 7 క్వింటాల నుంచి 12 క్వింటాల దాకా శనగ దిగుబడి పెరిగింది. సో మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇప్పుడు సోయాబీన్ అనేది ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలో ఎక్కువగా పండుతుందండి. ఇక్కడ దగ్గర 2.5 నుంచి 3 లక్షల హెక్టార్లు సాగు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 4,000 హెక్టార్లోనే సాగు జరుగుద్ది. 4,000 హెక్టార్ నుంచి 6,000కి వెళ్ళింది అనుకోండి, 50% పెరిగినట్టు. ఇక్కడ 3 లక్షల నుంచి 6,000 పెరిగింది అనుకోండి, 2% పెరిగినట్టు. అది మరి మనం అది 4 నుంచి 6,000 వెళ్ళంగానే 50% పెరిగింది అన్నామా? అంటే ఈ స్టాటిస్టిక్స్ తప్పంటారా? 100%. భారతదేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మొట్టమొదటి మధ్యప్రదేశ్, 2 రాజస్థాను, 3 మహారాష్ట్ర, 4 ఉత్తరప్రదేశ్, 5 కర్ణాటక, 6వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో. కంది ఉత్పత్తిలో 9 లక్షల నుంచి 10 లక్షల టన్నులు కంది ఉత్పత్తి అయితే, ఈ సంవత్సరం కర్ణాటక నుంచి 10 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది తీసుకోమని. ఆంధ్రప్రదేశ్కి 1,17,000 టన్నులే ఇచ్చింది. సో ఇక్కడ ప్రధానమైన దాంట్లో మనం అసలు ప్రధానమైన స్థానంలో 6th ప్లేస్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 57% పెరిగింది. కాబట్టి మరి ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు రాసిన లేఖ కానీ లేదా అది ఎక్కడెక్కడ కనిపించలా. సో అట్లాంటి విధానంతో కాదు, అట్లాంటి మభ్యపెట్టే విధానం కాదు. మరి అయినప్పుడు శనగలు దాన్ని ఏమన్నారు, మద్దతు ధరలు పెరగడం మూలంగా వచ్చారు. శనగ కదా మొన్నటిదాకా సంక్షోభం అంతా శనగదే కదా. 7 లక్షల టన్నులు 4,800 నుంచి 5,000 అమ్ముకున్నారు కదా. ఇంకొకటి కూడానండి, ప్రధానమైన అంశం ఏంటంటే ఉత్పత్తి. ఇప్పుడు సహజంగా పత్తి ఉత్పత్తి ఈ సంవత్సరం డ్రాస్టిక్గా పడిపోయింది, వేరుశెనగ పడిపోయింది. అక్కడ వ్యవసాయ శాఖ ఇది మా వైఫల్యం అని చెప్పలా, అక్కడేం మాట్లాడలా. ఈ సంవత్సరం సడన్గా సో శనగ ఉత్పత్తి పెరగగానే అబ్బా వ్యవసాయ శాఖ మా కొత్త ప్రణాళికల మూలంగా పెరిగిందని మాట్లాడతారు. కానీ ఈ రెండూ తప్పు. ఆ పడిపోయింది నేను వ్యవసాయ శాఖను తప్పు పట్టలేదు, ఈ పెరిగింది వ్యవసాయ శాఖ కాదు. కానీ రైతు కష్టపడి తన కష్టార్జితంతో పూర్తిగా భార్యాభర్తలు తన మీద ఉండి పంట పండిస్తున్నాడు. ప్రకృతి అనుకూలం ప్రధానం అండి ఉత్పత్తికి. ప్రకృతి ఈ సంవత్సరం రబీలో అనుకూలించింది, దిగుబడులు వచ్చినాయి. ఖరీఫ్లో అనుకూలించలేదు, పడిపోయినాయి. దాన్ని ప్రభుత్వాన్ని విమర్శించాం.
కానీ పడిపోయినప్పుడు ఆ రైతుని కాపాడేటట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ఉత్పత్తి వచ్చినప్పుడు ధర వాళ్ళు కనీసం ప్రకటించిన మద్దతు ధర ఇచ్చే నిర్ణయాలు ఈ రెండూ లేనప్పుడు రైతు సంక్షోభంలోకి వెళ్తే, ఉత్పత్తి పెరిగి కూడా సంక్షోభంలోకి వెళ్తే మన దగ్గర మేము బ్రహ్మాండంగా ఉత్పత్తి చేసామని చెప్తే ఏంటి ఉపయోగం? ఇప్పుడే చెప్పాను కదా, ఈ సంవత్సరంలో శనగ, మొక్కజొన్న, సో పొగాకు, ఆక్వా రైతుల పరిస్థితి. ఈ రబీలో ప్రధానమైన పంటల్లో ధాన్యంలో మరి మీరే వద్దు మేము ప్రొక్యూర్ చేయలేమని మీరే మాట్లాడుతున్నారు. మరి ప్రధానమైన పంటలు ఇయే కదా, మరి ఇంకెక్కడ లాభం ఉంది? ఇది చెప్పకుండా మీరు మభ్యపెట్టే మాటలు కాదు. మనం ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఒక శాస్త్రవేత్తలను కానీ లేకపోతే అధికారులను కానీ విమర్శకు కాదు. అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మేము కూడా సో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎట్లా ఉంటాయనేది ఏ ప్రభుత్వం అయినా సరే కావాలని ఓడిపోవాలని ఏ ప్రభుత్వం అనుకోదండి. ఓకే, క్షేత్రస్థాయి పరిస్థితులను తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఎవరైనా సరే దాంట్లో మాకు కూడా అగ్రిమేషన్ వైస్ చైర్మన్గా నాకు నిరంతర పోరాటంగానే ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను మా బ్రహ్మాండమని కాదు, మా పీరియడ్లో అమలు చేసిన కార్యక్రమాలు చెప్పాను. అదే కార్యక్రమాలు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడిగాను నేను. ఓకే, సీజన్స్ మారిపోతున్నాయి, అట్లనే ఋతుపవనాల ఇది కూడా మారిపోయింది, పర్యావరణం మారిపోతుంది. ఈ నేపథ్యంలో రైతులు ఏం చేస్తే బాగుంటుందనేది బ్రీఫ్గా చెప్పండి మీరు. సార్, మా చేతిలో ఏమీ లేదు సార్. మేము ఏం చేసినా, నేను బ్రహ్మాండంగా పంట పండించిన తర్వాత కూడా విదేశాల నుంచి దిగుమతులు ఎలా చేసేసేసి ధరలు కుప్పకూలిపోతున్నా సరే చూస్తూ ఊరుకుంటే ఎట్లా? ఇప్పుడు ప్రపంచం ఒక మార్కెట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ప్రకటించిన ధరలకు కూడా కొనుగోలు జరగకపోతే మీరు చూస్తూ ఊరుకుంటూ ఉంటే, సో మిర్చి ధరలు కుప్పకూలిపోయింది. మిర్చి ఎగుమతి మీద ప్రధానమైనది, పసుపు ఎగుమతి మీద ప్రధానమైన పంటల ఈ రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. నిరుడు మొత్తం కుప్పకూలిపోయింది. ఈ సంవత్సరం మిర్చి కాస్త ధర వచ్చిందండి. ఇది ఎట్లా ఇంటర్నేషనల్ మార్కెట్ని బట్టి. సో దీని మీద అసలు నేను సీజన్లో మారిన మాట 100% వాస్తవం అండి. ఇప్పుడు వెళ్ళిన అంటున్నారు. సో ప్రకృతిలో మారిన దాంట్లో సీజన్ వెనక్కి వెళ్ళటం ముందుకు రావటం జరిగే దాంట్లో ప్రభుత్వాలు ఏదో మేము ముందే నీళ్లు విడుదల చేసేస్తాము లేకపోతే ప్రకృతిని జయిస్తాము, ఇది మానవ మాతృడికి సాధ్యమయ్యే విషయాలు కాదండి. మేము రైతులుగా మేము చెప్పట్లా తుఫాన్ని నేను ఎదుర్కోగలనా? నేను ఎదుర్కోలేను. కానీ నేను వీలైనంత వరకు నా పంట నష్టపోకుండా నా శాయశక్తిలో వెళ్ళి టార్బాలు కప్పుకోవడం లేదా హార్వెస్ట్ చేసి బయటికి తెచ్చుకోవడం నా ప్రయత్నం నేను చేస్తా. నేను చేసి బయటికి తెచ్చిన దానికి నాకు సక్రమంగా ఇమ్మీడియట్గా ప్రభుత్వం చేయాల్సిన సపోర్టు ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే టాప్ ప్రయారిటీ వ్యవసాయ రంగం మీద ఇవ్వకపోతే ఇవాళ మొత్తం దగ్గరగా 85 నుంచి 90% మంది కౌలు రైతులు, బలమైన వ్యక్తులు ఎవరు కూడా భూమి మీద లేరు, సాగులో లేరు. భూమి వాళ్ళ కిందే ఉందండి కానీ సాగులో లేరు. సాగు చేస్తున్నంతా కూడా కౌలు రైతులు. వాళ్ళంతా దెబ్బతిన్నప్పుడు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎలా పోషించుకోవాలి వాళ్ళు? అప్పుడే ఆత్మహత్యలు పెరుగుతాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు కూడా గణనీయంగా పడిపోతాయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా గొప్ప విషయాలు చెప్పారు. రైతు కోరుకుంటున్నది జాలి కాదు, న్యాయం కావాలి. ఖచ్చితంగా ధర్మబద్ధంగా మీరు ప్రకటించిన ధర నాకు గిట్టుబాటు ధరను ఇప్పించమనేదే రైతు సంఘాలు కోరుకుంటుంది, రైతులన్నీ కోరుకుంటుంది. మీరు చెప్పిన సూచనని పాలకులు కూడా పాటించాలని, అలానే రైతులు కూడా ఈ పర్యావరణానికి తగ్గట్టుగా అనువైన పంటలు వేసుకోవాలని, వేసిన పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలని మీరు సూచించారు. ఈ విషయాన్ని పాలకులు కూడా పాటిస్తారని ఆశిస్తూ మీరు ఈ అమూల్యమైన సమయాన్ని కేటాయించేటికి వచ్చి మాకు ఈ రైతులకు సంబంధించిన విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.